హాయ్ హలో అండి, అందరికీ నమస్కారము. ముందుగా బ్రహ్మర్షి పత్రి సార్, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో సీతామాత శ్రీరామచంద్రుడు పరమ గురుమండలి హనుమాన్ యొక్క చైతన్యంతో మనం కనెక్ట్ అవుతూ సీతాయనం బుక్ మనం చదువుకుంటున్నాం మాస్టర్స్. ఆ సీతాయనం బుక్లోని సీత, రాముడు మరి లక్ష్మణుడు అక్కడ మనం సీత లంక ప్రయాణం చదువుకుంటున్నాము. మరి వాళ్ళకి శూర్పణఖ రావటము, తన ఆహారం తీసుకొస్తే ఆ విషయం సీతామాతకు తెలిసి తన శూర్పణఖ తెచ్చిన ఆహారాన్ని కింద వంపివేసి తను వండిన ఆహారాన్ని పెట్టి అప్పుడు ఆ విధంగా రక్షిస్తుంది అన్నమాట రాముణ్ణి, లక్ష్మణ్ణి. తను కూడా ఆ కోపంతో ఎవరు ఆ మాయ అనే శూర్పణఖ ఏం చేస్తుంది, తన్ని ఇలా గట్టిగా పీక పట్టుకోబోతుంటుంది సీతామాతని. అప్పుడు వెంటనే లక్ష్మణుడేమో తన చేతిలో ఉన్న కత్తి విసరగానే అది తన ముక్కుకి తగులుతుంది అనమాట. వెంటనే ఆవిడ పరిగెట్టుకొని వెళ్ళి, నిన్ను నేను వదలను, నీకు మరణం సంభవిస్తుంది అని చెప్పి పెద్ద నోరు పెట్టుకుని అరుచుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట శూర్పణఖ. అప్పుడు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. మరి మనం తన చేతిలో ఆయుధం ఏమీ లేదు, మనం ఆయుధం పట్టాము, అది కరెక్ట్ కాదు, దీనికి మనం అనుభవించవలసిందే, అంటే జరిగిన దానికి మనం ఏదైనా దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పంటే ఆవిడ ఆయుధం లేకుండా లేదు, ఆవిడ ఎన్నో మాయాశక్తులతో వచ్చింది, మరి అది సరిపోదేంటని చెప్పి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారనమాట. అంటే నా గురించే నువ్వు చేసావు లక్ష్మణ, దానికి నేనే పరిహారం చెల్లించాలంటే లేదు అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, సీతామాత లక్ష్మణుడును. లేదు, ఇక్కడ జరిగిన దానికి మనం అందరం కూడా మూల్యం చెల్లించవలసిందే, కానీ మనం సరైన కారణం కోసం ఎదురు చూడాలి. రావణుని ఎదుర్కోవాలంటే ఒక కారణం ఉండాలి. మరి ఆ కారణం ఏంటి అని చెప్పి అంటే, లేదు అది ధర్మబద్ధమైన కారణం అవ్వాలి అని రాముడు చెప్తాడనమాట. అలా వాళ్ళకి ఆటోమేటిక్గా సీతామాతకి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అక్కడే ఉంది. రావణాసురుడు తాలూకా వాళ్ళ తాలూకా శక్తులన్నీ అక్కడే ఉన్నాయని సీతామాతకి, రాముడికి కూడా తెలిసిపోద్ది అనమాట. అప్పుడు సీతామాత చెప్తుంది, మౌనంగా ఉంటూనే నేను రావణుని కలుసుకున్నాను, శ్రీరాముని కళ్ళలోకి చూసి చెప్తుంది అనమాట. ఆ విధంగా నాకు ఇదంతా తెలుస్తుంది. ఎందుకంటే శ్రీరాముడు ఈ ప్రపంచాన్ని, ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా స్వేచ్ఛని, స్త్రీలకి స్వేచ్ఛ జీవితాన్ని, మరి ఈ ఈ రాక్షసుల బారి నుంచి రక్షించడము, వాళ్ళు స్వయంగా ఆలోచన చేసుకొని ఎలా జీవించాలి, ఇవన్నీ కూడా ఆ కాలంలో అప్పుడు చేయబట్టికే మనకి ఎంత సౌభాగ్యంగా మనం ఉండగలుగుతున్నాం. అలా వాళ్ళు తెలిసిపోతుందన్నమాట, వాళ్ళకి ఇక్కడే ఉంది అని. ఆ విధంగా సీతారాముల ఆవిర్భావం, నారాయణుడిగా జన్మ తీసుకున్నాడు రాముడు, మరి నారాయణిగా జన్మ తీసుకుంది సీతామాత. మరి అతని యొక్క స్త్రీ భాగము ఆ ఇద్దరు కూడా సమానమే. ఆ సీతామాత అమూల్యమైన ఆమె భక్తురాలన్నమాట. శ్రీరాముడు సీతామాత ఒకటే. మరి అతని చేతుల వరకు కూడా వచ్చింది, కానీ అతను పడిపోతున్నాడు. ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రాముడితో పాటే జన్మించిన నారాయణి స్వయంగా సీతయ్యే, మరి అతని యొక్క స్త్రీ భాగము మరి అతనితో సమానమైనదే. ఆమె అమూల్యమైన గొప్ప భక్తురాలు. తన నుంచి దూరమై, అంటే రాముడి నుంచి దూరమై పెద్ద ఆఘాతంలో పడటము ఆవిడికి కనిపిస్తుంది అనమాట సీతామాతకి. ఆమె అతని చేతుల వరకు వచ్చింది, కానీ అతనిని ఆపలేకపోయింది. అతను పడిపోతున్నాడు. ఈ దృశ్యం ఆమె మనసులో మెదలగా ఆమె పెదవుల నుంచి చిన్న కేక మౌనంగా వెలువడింది. లక్ష్మణుడు దీన్ని గ్రహించలేదు, కానీ శ్రీరాముడి నుంచి ఏదీ తప్పించుకోలేదు. అదే చిత్రం అతని మనసులోకి కూడా, ఇద్దరికీ కూడా కనిపిస్తుంది అనమాట. అంటే జరగబోయేది వాళ్ళిద్దరికీ కూడా ఆ మాయ అన్నది కనిపిస్తుంది. అది కూడా వెంటనే వచ్చి ఆ ఆలోచన వచ్చి మాయమైపోయింది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు ఎన్నర్లోంచి. ఇదంతా చూసుకొని రాముడు సీత ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకొని ఏమి మాట్లాడకుండా అలా ఉండి మరి ఆలోచనను వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ
అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ వాళ్ళు భోజనం చేసి తర్వాత శ్రీరాముడు కూడా ఆమెను అనుసరించి వంటగదిలోకి వచ్చి ఇద్దరు కూడా ఏమి మాట్లాడకుండానే వంట పాత్రలు కడిగి నీట్గా చేసుకొని ఆ విధంగా హెల్ప్ చేసుకుంటూ అక్కడ రాముడు సీత వంటగదిలో ఉన్నారు. మరి ముందు మౌనంగా ఉన్నారనమాట ఇద్దరును. మౌనంగా ఉంటే అప్పుడు మౌనాన్ని ఛేదిస్తూ సీతామాత ముందు రాముడితో మాట్లాడిందట. నేను రావణుని కలుసుకున్నాను. శ్రీరాముని కళ్ళలోకి చూస్తూ ప్రశాంతంగా చెప్పిందట. అతను మా తండ్రి దగ్గరకు మహాదేవుని విల్లు ఇవ్వమని అడగటానికి వచ్చాడు. అంటే వివాహం అవ్వలేనప్పుడు, సీతామాతకి వివాహం అవ్వలేనప్పుడు మా తండ్రి గారి దగ్గరికి వచ్చాడు. మా తండ్రి ఆయనతో వ్యవహరించిన విధానము నేను చూశాను. రావణుడిలాగా తెలివైన నా తండ్రి కూడా అతన్ని ప్రతి విషయంలోనూ నిరాకరించాడు. తనకు కావలసింది అక్కడ మా నాన్నగారు ఇవ్వలేదు, అతను పొందలేదు. ఆ విషయం అతనికి కోపం వచ్చింది. ఆ మిథుల నుంచి వెళ్ళిపోయే ముందు ఆ రావణాసురుడు వాళ్ళ తండ్రితోటి తనకు బాకీ ఉన్నదానని కాదన్నందుకు భారీ మూల్యము చెల్లించవలసి ఉంటుంది అని రావణాసురుడు అప్పుడు చెప్పాడంట. నేను అనుకున్నది పొందలేకుండా ఉన్నందుకు మీరు భారీ మూల్యము చెల్లించవలసి ఉంటుంది. అయినా సరే జనక మహారాజు అతని వైపు శాంతంగా చూస్తూ, రావణ, నీ బాకీ సరైన సమయంలో తీర్చబడుతుంది అని చెప్పారట. చూడండి, ఇదంతా డిజైన్ చేసుకోవడం అంటే ఇదే. మరి ఈ సంఘటన గురించి చాలా కాలం నేను ఆలోచించలేదు, కానీ ఇప్పుడు అతని మాటలు మళ్ళీ అప్పుడు జరిగిన సన్నివేశం నాకు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి అని సీతామాత రాముడితో చెప్తుందనమాట. అప్పటి నుంచి అతను ఎంతో శక్తి సంపాదించాడు. మనము చూసి విన్నదానిని బట్టి ఆయన మాయా విద్యలు నేర్చుకున్నాడు రావణాసురుడు. అతను మనుషుల మనసుల్లో ప్రవేశించి వారి ఆలోచనను మార్చి వారిచే భయం పుట్టించే పనులన్నీ చేయిస్తాడట రావణాసురుడు. అంటే మనసుల్లో ప్రవేశించి ఆ పనులన్నీ చేయిస్తాడు. మరి అంతకంటే ప్రమాదకైన వారు ఎవరైనా ఉంటారా? అంటే డైరెక్ట్గా కాకుండా లోపల ఇన్నర్లో ప్రవేశించి వాళ్ళని మనసుల్ని బాధ పెట్టి వాళ్ళని ఒక సరైన మార్గంలో లేకుండా చేస్తూ ఉంటాడట. మరి ఎలా వ్యవహరించగలమా అన్న దాని పట్ల మరి సరైన అవగాహన లేదు. అతనితో వ్యవహరించడం తప్పనిసరి సరే లేనట్లయితే తన ప్రయోజనాల కోసం మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. సమయం దగ్గర పడుతుందని నేను భయపడుతున్నాను అని సీతామాత చెప్తుందనమాట. అప్పుడు రావణునితో తాను సంభాషించినంతసేపు నన్ను తనలోనే ఉండమని నా తండ్రి నొక్కి చెప్పారు. అప్పటికి నేను చిన్నపిల్లని అయినా సరే ఆయన నన్ను ప్రక్కనే కూర్చోబెట్టుకోవడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. సరైన కారణం లేకుండా మా తండ్రి ఎన్నడూ ఏమీ చేసేవారు కాదు. అప్పుడు జరిగిన విషయాన్నంతా కూడా చెప్తుందనమాట రాముడికి. అప్పుడు ఇలా జరిగిందని. అప్పుడు అతని ముఖంపై ఒక సున్నిత భావం పరుచుకుంది. సీత, నువ్వు మీ నాన్నకు ప్రేరణ, ఆయన బలము యొక్క మూలము నువ్వు. ఆయన ఉన్న విధంగా ఉండే శక్తిని ఇచ్చావు, నాకు ఇచ్చినట్లుగానే చెప్తున్నారనమాట రాముడు. అప్పుడు మీ నాన్నగారికి నువ్వు ఎనర్జీని ఇచ్చావు, ఇప్పుడు నాకు ఇస్తున్నావు. మాత తన తండ్రికి రావణునికి మధ్య జరిగిన విషయం జ్ఞాపకం రాగానే మళ్ళీ గంభీరంగా మారిపోయిందట. అయితే శ్రీరాముని మాటలతో మళ్ళీ ఆవిడ మొహం పైన ఆ ప్రేమ, ఆ నవ్వు అన్నది మళ్ళీ వికసించింది. మరి తన తండ్రిని జ్ఞాపకం చేసుకోవడము ఆమెకు ఎన్నడూ కూడా ఒక ఆనందాన్ని ఇచ్చేది. అలాగే శ్రీరాముని ప్రేమ వ్యక్తీకరణ కూడా. ఈ ఇద్దరు పురుషులను తన జీవితంలో కలిగి ఉన్న ఆ స్త్రీ అంటే ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన తండ్రి, మరి శ్రీరామచంద్రప్రభు వీళ్ళిద్దరూ మధ్య ఉంటే ఆవిడ ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి నేను ఎంత అదృష్టవంతురాలే కదా అని అనుకుంటుంది అనమాట. మరి శ్రీరామును నిద్రించిన తర్వాత ఆమె తన కుటీరం నుంచి బయటకు వచ్చి, రాముడు పడుకునిపోయిన తర్వాత ఆ కుటీరం నుంచి బయటకు వచ్చి ఆకాశం కింద కూర్చొని తన తండ్రి రావణునితో సంభాషించేటప్పుడు అతని పక్కన కూర్చోబెట్టుకోవడాన్ని స్నేహపూరిత స్వరముతో మొదలైన సంభాషణ విల్లుని ఇవ్వను అని అనడముతో జనకును భయపెట్టే విధంగా మారటాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుందనమాట. రాత్రి పడుకునేటప్పుడు రాముడు పడుకునిపోయిన తర్వాత బయటకు వచ్చి ఆ జరిగిన సంగతిని మళ్ళీ గుర్తు చేసుకుంది. భయపడటం కంటే అతను తన తండ్రి పట్ల అమర్యాదగా ప్రవర్తించాడన్న విషయాన్ని
మళ్ళీ జ్ఞాపకం చేసుకొని తన తండ్రి పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు రావణాసురుడు. ఆయనతో అంత అగౌరవంగా ఎవ్వరు కూడా మాట్లాడి నేను చూడలేదు. మా తండ్రి గారితో ఆ విధంగా ప్రవర్తించడం నేను ఎప్పుడూ వినలేదు. ఆ తరువాత ఆమెతో తన తండ్రి తన కోపానికి తగిన మూల్యాన్ని చివరలో రావణుడు చెల్లిస్తాడని చెప్పారు. వాళ్ళ నాన్నగారు చెప్పారట జనక మహారాజు. ఆమెతో తన తండ్రి తన కోపానికి తగిన మూల్యాన్ని రావణుడు చెల్లిస్తాడని చెప్పారు. అంటే ఇప్పుడు తనతో రావణుడు మాట్లాడిన దాని గురించి తానేమి పట్టించుకోవడం లేదని. కానీ ప్రకృతి శక్తులు దేవతల పట్ల అతను చూపించిన కోపము ఒకానొక రోజు అతన్ని మట్టి కరిపిస్తాయి. వాళ్ళ నాన్నగారు చెప్పారట, ప్రకృతి పట్ల అతని ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఏదో ఒక రోజు అతన్ని ఆ ప్రకృతే నాశనం చేస్తుంది అతన్ని అని మహాదేవుడు ఎన్నో వరాలు ఇచ్చాడు అతనికి. కానీ ఆ వరాలు తీసుకోవడంలో గొప్ప ప్రమాదం ఇమిడి ఉంది. వాటిని సరిగ్గా ఉపయోగించకపోతే వినాశనము అనివార్యము. ప్రకృతి ఎన్నో అవకాశాలు మనకి ఇస్తూ ఉంటుంది. మరి అలాగే ఇచ్చింది అతనికి కూడా. అతను కరెక్ట్గా ఉపయోగించుకోలేనప్పుడు అతని నాశనం అతనే కోరుకున్నట్లే. ఖచ్చితంగా రావణుడు గతంలో గొప్పవాడే ఉండవచ్చు. అతని గొప్పతనము గర్వానికి దారితీసి దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని జనక మహారాజు చెప్పారట సీతామాతకి. ఇదంతా గుర్తుకు చేసుకుంటుందన్నమాట. మరి ఇదంతా జరిగేటప్పుడు తన తండ్రి తనని అక్కడ ఎందుకు ఉండమన్నారా అని ఆశ్చర్యపోయింది. తన తండ్రి ఏమి చేసినా ఒక ప్రగాఢ లక్ష్యం ఉంటుంది. ఇప్పుడు మనం యాక్చువల్గా ఒకరితో ఒకరు మన ఇంటికి ఎవరైనా వచ్చేటప్పుడు మాట్లాడుకుంటే మీరు లోపలికి వెళ్ళిపోండి అని మనం పిల్లలు పంపిస్తాం. కానీ అప్పుడు జనక మహారాజు నువ్వు నా పక్కనే ఉండు అని సీతామాతని పక్కన కూర్చోబెట్టుకున్నారట. వీళ్ళిద్దరు సంభాషణ మాట్లాడుకునేటప్పుడు కూడా అంటే నా తండ్రి నన్ను ఎందుకు ఇక్కడ ఉండమన్నారు, తన పక్కన ఎందుకు కూర్చోమన్నారు అని అన్న విషయం ఇప్పుడు నాకు అర్థమవుతుంది. జనక మహారాజు ఏది మాట్లాడినా ఏది చేసినా ఒక ప్రగాఢ లక్ష్యం ఉంటుంది, దాని ఒక అర్థం దాగి ఉంది అని తనకిప్పుడు అర్థమవుతుంది అనమాట సీతామాతకి. ఆమె రావణుడు తన తండ్రిచే ఓడించబడి కోపముతో అవమానంతో వెళ్ళిపోవటాన్ని చూసింది. కానీ ఇప్పుడు రాముడు చెప్పినట్లు అది చాలా కాలం నాటి సంగతి. ఇప్పుడు అతను ఎంతో శక్తివంతుడు. ఆమె అతన్ని ఎదుర్కోవాలంటే అతను ఒకప్పుడు తన తండ్రి ఎదిరించి నిలబడినట్లు నిలబగలదా? ఇప్పుడు రావణుడు చాలా శక్తివంతుడు. ఆ కాలంలోనే జనక మహారాజు రావణ్ణి వెళ్ళిపోమన్నాడు. మరి ఇప్పుడు నా తండ్రిలాగా నేను ఎదుర్కోగలనా అని ఆలోచన చేస్తుందన్నమాట మాత. అలా ఆలోచించి తర్వాత లోపలికి వెళ్ళి పడుకుని పోయిన తర్వాత పోయే ముందు ఆమెకు జనక మహారాజు తన పక్కనే నిలబడినట్లు కల వచ్చిందంట సీతామాతకి. ఆయన నీకు అంతర్శక్తి చేయవలసిన దాని గురించిన జ్ఞానము ఉన్నాయి, నువ్వు విజయం సాధిస్తావు అని కల్లో చెప్పారట జనక మహారాజు సీతామాతకి. ఆ మాటల్ని అలాగా నెమరు వేసుకుంటూ తర్వాత ఆవిడ తెల్లవారిన తర్వాత నిద్ర లేచింది. మరి సూర్యకిరణాలు కిటికీ నుంచి లోపల పడేటప్పుడు ఆమెకు తన కుమార్తె గోదావరి మాత పిలుస్తున్నట్లుగా అనిపించిందంట. శ్రీరాముణ్ణి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆమె సీతామాతకి నది పిలుస్తుందన్నమాట గోదావరి మాత. మరియు వెంటనే నది దగ్గరికి వెళ్ళిందంట. నదీ దేవత ఒడ్డుకు వచ్చి మాత పక్కన కూర్చొని, మాత నీకు తెలుసా, నువ్వు అతనిని ఎదుర్కోవాలి, అతనిని ఒంటరిగా ఎదుర్కోవాలి. అతని లోపల లోతుగా పోడ్చబడిన ప్రేమను, అవమానము, బాధ, వంచనలతో కప్పి పెట్టబడిన ప్రేమను జాగృతీకరించగలిసిన దానివి నువ్వు మాత్రమే. అయితే నీ అనుమతి లేకుండా ఇది సంభవించదు. నదీ తల్లి చెప్తుందంట. అతన్ని ఎదుర్కోవలసిన దాన్ని, ఈ ప్రపంచాన్ని కాపాడవలసిన దాన్ని ఒంటరిగా నువ్వే ఎదుర్కోవాలమ్మా. అతన్ని లోతుగా పరిశీలించి అతని ప్రేమని బయటకు తీయవలసిన దాన్ని నువ్వే. కానీ దానికి నీ అనుమతి, నీకు నువ్వు అంగీకరించుకోవడం అంటారు ఇదే. అంటే మనం అంగీకరించుకొని మనం ఇష్టంగా ఎప్పుడైతే ఏ పనైనా చేస్తామో అది సక్సెస్ అవుతుంది అని చెప్పడానికి ఇక్కడ ఉదాహరణ అనమాట. అంటే ప్రతిదీ కూడా మనము డిజైన్ చేసుకున్నదే. ఇక్కడ ఇష్టంగా చేసినప్పుడు అద్భుతమైన ఫలితాలను చూస్తాం, ఇష్టం లేకుండా చేసినప్పుడు ఒక రకమైన ఫలితాలు ఉంటాయి. అదే ఇక్కడ నదీ తల్లి చెప్తుందన్నమాట. దానికి నీ అనుమతి లేకుండా ఇది సంభవించదు అని అనగానే అప్పుడు సీతామాత చెప్తుందంట నదీ తల్లితో,
నా అనుమతి ఉంది, నేను అంగీకరిస్తాను. అతనిని కలుసుకోవడానికి అనుమతి. అవును, ఆమె అది చేస్తుంది. అతని కోసము తన మనోశక్తిని, ఆధ్యాత్మిక నైపుణ్యాలను, తాను నేర్చుకున్న పవిత్ర మంత్రాలను ఉపయోగిస్తుంది. తాను అదంతా చేస్తుంది. లేదు మాత, అవసరమైంది అది కాదు. సీతమ్మ చెప్తుందట, నేను అదంతా చెయ్యగలను, నేను చేస్తానంటే అప్పుడు మళ్ళీ చెప్తుందట నదీమాత, అది కాదు. కానీ అంటే మరి ఏంటి అని అంటే, నువ్వు రాక్షస రాజ్యంలో ప్రవేశించాలి. అది నీ సకల నైపుణ్యాలను, నీ ఇచ్చను పరీక్షిస్తుంది. అక్కడ మాత్రమే నువ్వు భూమాతను బాధ నుంచి, ఇబ్బంది నుంచి విడిపించగలవు. ఈ విధంగా మాత్రమే నువ్వు మమ్మల్ని ఆ రాక్షస పాలన నుంచి తప్పించగలవు. నదీ తల్లి చెప్తుందంట, నువ్వు ఆ రాజ్యంలో, రావణాసురుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి. అప్పుడే అక్కడ నీ సకల నైపుణ్యాలు, నీ జ్ఞానాన్ని అక్కడ నువ్వు ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో, నీ మంత్రాల ఉచ్చారణ, నీ నైపుణ్యాలు ఎక్కడైతే అక్కడ నువ్వు జ్ఞానాన్ని ఉంటావో, నువ్వు ఎక్కడుంటే ఉంటావో అక్కడ నువ్వు భూమాతని కూడా నువ్వు రక్షించగలవు. అప్పుడు మమ్మల్ని అందరినీ కూడా విడిపించగలవు. అది నువ్వు మాత్రమే చెయ్యగలవు. ఆ రాక్షస పాలన నుంచి నువ్వే తప్పించగలవు అని చెప్పి నదీదేవత విచారము చుట్టుముట్టిన తన అలల్లోకి ఆ విషయాన్ని చెప్పి అదృశ్యమైపోయిందట. త్వరలోనే అంత గాఢ పరీక్షకు గురి కాబోతున్న మాత కోసం ఆమె హృదయము అంటే చాలా బాధపడుతుందన్నమాట. గోదావరి మాత కూడా చెప్పి బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. మరి ఆ ఘోర యుద్ధ దృశ్యాలు మనసులో అంటే మనం ఒకటి జరుగుతుందని మనకు ముందే తెలిసినప్పుడు మనం ఒక రకమైన మన మనసు వేరే ఆలోచనలకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మనసులోనే మదిలో ఆలోచనలు వస్తున్నాయట సీతామాతకి. తన కోసం ముందు ఏమి ఎదురు చూడబోతుందో అని ఆమె గుర్తించి ఆమె బొగ్గల నుంచి నీరు కారి ఛాతి ఎగసిపడింది. అప్పుడు తన వద్దకు వస్తూ నెమ్మదిగా పిలుస్తున్న రాముడి స్వరం వినబడింది. అంటే తనకు ముందుగానే తెలిసింది. బాధపడి ఆ వెనకతల రాముడు పిలుస్తున్నారనమాట. రాముడు పిలవడం వినిపిస్తే గబగబా కళ్ళు తుడుచుకొని మరి అక్కడ మామూలుగా ఉన్నట్లుగా కూర్చుంది. సీత, ఇక్కడికి నువ్వు ఒక్కదానివే వచ్చి ఉండకూడదు. ఇప్పుడునే కాదు, ప్రమాదము చేరువవుతున్న ఈ కాలమంతా అతను ఆమె చేతిని అందుకొని నిన్ను ఇంత విచారానికి గురి చేసింది ఏమిటి అంటే తనకు తెలిసింది కదా మరి ఆ విషయం. మరి నువ్వు అంత విచారంగా ఉన్నావు ఏమిటి అని అడిగితే, ఎట్టకేలకు మనం ఒకవేళ విడిపోవలసి వస్తే నాకు జరగబోయేదానికి భయపడకూడదని నేను కోరుకుంటున్నాను అని చెప్తుందనమాట. నువ్వెందుకు ఇంత విచారంగా ఉంటే, ఒకవేళ మనం విడిపోవలసి వస్తే నేను దాన్ని ఎదుర్కోగలనా లేదా అని ఆలోచిస్తున్నాను, నేను ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్తుందనమాట. అప్పుడు అతని చూపు కఠినంగా మారి, నీకు నిన్ను రక్షించుకునే సామర్థ్యం ఉందని నీకు తెలుసు సీత. చూడండి, నీకు నిన్ను రక్షించుకునే సామర్థ్యం ఉందని నీకే తెలుసు సీత. ఏ పరిస్థితిలో అయినా నీకు అవసరమైన ఆధ్యాత్మిక వనరులన్నీ నువ్వు పొందగలవు. కానీ నేను ఆమె అతని నుదుటిపై తన వేలును ఉంచి అతని కళ్ళలోకి చూస్తూ, మనము ఒక్కటే, మనమిద్దరమే ఒక్కటే కనుక మనల్ని ఎవ్వరూ కూడా విడదీయలేరు, అవును కదా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారనమాట. నువ్వు నేను ఒకటే ఆత్మస్వరూపం, మన ఇద్దరిని ఎవరు విడదీయలేరు కదా అని అంటే, అప్పుడు రాముడు నవ్వి ఆమె చేతిని గట్టిగా పట్టుకొని తన చూపును గోదావరి మాత వైపు తిప్పుతూ, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, అలలు ఆగిపోయాయి. వారి కలయికను చూసి ఆమె ఆనందించింది. నదీ తల్లి చూస్తుందనమాట. ఇందాక తను కూడా బాధపడి ఎలాంటి పరిస్థితి వస్తుంది అని బాధపడింది కదా, ఇప్పుడు ఆ అలలు అన్నది ప్రశాంతంగా రాముడు ఆ నది వైపు చూపించాడట. ఆమె చాలా ప్రశాంతంగా చూసి ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఆ కలయికను చూసి ఆమె ఆనందించింది. వారు తమ కుటీరానికి బయలుదేరే ముందు శ్రీరాముడు కొంత నీటిని చేతిలోకి తీసుకుని మాతతో, మనలోనికి భయాన్ని ప్రవేశించనివ్వకూడదు. నీ కుమార్తె గోదావరి సాక్షిగా నువ్వు నా జీవితాన్ని నడిపే తారవని ధృవీకరిస్తున్నాను. ఆ గోదావరి నీటిని తీసుకొని మన లోపలికి భయాన్ని అన్నది అసలు ప్రవేశించకూడదు. మన కుమార్తె, నీ కూతురు కుమార్తె గోదావరి సాక్షిగా నా జీవితాన్ని నడిపే తారవు నువ్వే.
అంటే నువ్వే నన్ను నడిపిస్తున్నావని రాముడు చెప్తున్నాడనమాట. ఏం జరిగినా నేను తిరిగి నీ వద్దకే వస్తాను. విశ్వములోని ఏ శక్తి నన్ను నీ దో నీకు దూరము చేయలేదు. లేదా నీపై ఆధిపత్యం పొందలేదు సీత. నీ ప్రేమ నన్ను మాత్రమే గాక విశ్వాలన్నింటినీ నిలిపి ఉంచుతుంది. సీత రాముడు చెప్తున్నాడనమాట. మనిద్దరిని ఎవరూ వేరు చేయలేరు. నేను ఎక్కడున్నా నీ దగ్గరికి వస్తాను. ఈ విశ్వంలోని ఏ శక్తి అయినా సరే నిన్ను నన్ను దూరం చేయలేదు. నీపై ఆధిపత్యం పొందలేదు అని రాముడు చెప్తున్నాడు. ఈ మాటలు అంటూ ఆయన కళ్ళు మూసుకుని ఒక మంత్రం పట్టించి ఆ నీటిని ఆ విశాల గోదావరిపై చల్లాడట. మాత కూడా అదే విధంగా ఇద్దరు కూడా ఒక మంత్రం జపించుకొని అక్కడ కళ్ళు మూసుకొని అలా ఇద్దరు చేశారట. అలా ఆమె నా కన్నీళ్లను ఆపేది ప్రపంచము కోసము, నేను పడే బాధకు స్వస్థత చేకూర్చేది నా ప్రశాంతత నీవే. నీ కళ్ళలోనే మళ్ళీ నేను నా వాస్తవ ఆత్మను కలుసుకుంటాను అని నదీ తల్లికి చెప్పి గోదావరి వారు తమపై చిలకరించిన నీటిని స్వీకరించి తదాస్తు తన నీటి ప్రవాహంలోకి వాళ్ళిద్దరూ ఆ నీటిని చిలకరించి మళ్ళీ నేను కలుసుకుంటాను, నీ ద్వారానే నేను స్వస్థత పొందుతాను, నా ప్రశాంతత నీవే అని ఆ నీటి వైపు చూసి నేను మళ్ళీ నిన్ను కలుస్తాను, నా వాస్తవ ఆత్మను కనుగొంటాను అని ఆ నీళ్లు చిలకరించిన వెంటనే నదీ తల్లి కూడా తదాస్తు అని తన నీటి ప్రవాహంలోకి వెళ్ళిపోయి అదృశ్యమైపోయిందట. మరి మాత అనుమతించటంతో సంఘటనలు చోటు చేసుకోవటం మొదలైంది. ఎప్పుడైతే తను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉందో అక్కడ పరిస్థితులు, ప్రాపంచికమైన పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఆ మర్నాటి ఉదయమే ఆ ప్రాంతం అంతా భయంకరమైన నల్లటి మేఘాలతోటి కప్పి, మరి అది వానాకాలం కాదు అయినా సరే వాతావరణం అంతా మారిపోయి పక్షులన్నీ కూడా చెదిరిపోయినట్టు అయిపోయాట. మరి మరొక తుఫాను రాబోతుంది. మరి మాత ఆకాశం వైపు చూస్తూ, అయితే ఇది తుఫాను కాలము కాదు, మరి ఈ 10 రోజుల్లో ఇది మూడోది ప్రకృతి ఈ విధంగా మారడము. మరి ఆమె తన భావం నుంచి బయటకు రాలేకపోయింది. రాముడు ఆమెను తేలికపరచడానికి చెయ్యగలిగిందంతా చేశాడు. తానే అస్థిమితను అనుభవించాడు. తమను చుట్టుముడుతున్న ప్రతికూల శక్తులను గుర్తించడం కోసము ఒకసారి తల పైకెత్తినప్పుడు వారి వైపు దూరం నుంచి ఒక బంగారు లేడి తొంగి చూడటం కనిపించింది. వాతావరణం అంతా మారిపోతుంది. మరి అలా రాముడు తనకు ఆ ఎనర్జీని, సీతకు ఒకరినొకరు ఆ హృదయాన్ని తేలికపరుచుకున్న వెంటనే ఇలాగా అక్కడ ఆ స్థితిలోకి ఒక బంగారు లేడి రావటం చూశారట. మరి సీత అటు చూడు అని రాముడు అన్నాడు. బంగారు లేడి మనం మిథులలో చూసే వాళ్ళమే, అటువంటిది అనేక సంవత్సరాల క్రితం మనం మిథులను వదిలినప్పటి నుంచి మనం అటువంటి దాన్ని మళ్ళీ చూడలేదు అని చెప్పి అనుకుంటూ, అది ఎక్కడ ఉంది అడిగింది మాత చుట్టూ చూస్తూ. సూటిగా చూడు, ఆ కొమ్మలు ఆకులలోంచి అది తొంగి చూడటము నీకు కనబడలేదా? మాత తల ఊపి, అది నిజమైనదేనా, మీరు స్పష్టంగా చూసారా అని రాముడిని అంటెళ్ళి, చూడు అది అటు వెళుతుంది, నాకు కనబడట్లేదు రామా, అది వెళ్తుంది చూడు అని రాముడు అంటే, నాకు కనిపించలేదని సీతామాత అంటుంది. నేను నీ కోసం దాన్ని పట్టుకు వస్తాను. ఒక లేడి పెంపుడు జంతువుగా ఉండటము ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది అని విల్లు ఎక్కుపెట్టి లేడు వెనుక వెళ్ళబోతుండగా సీతలో ఒక భయ కెరటము ఉద్భవించింది. ఆమె ఆయనను పిలిచే ప్రయత్నము చేసింది, కానీ గొంతు పెగల్లేదు. నేను నీ కోసం తీసుకొస్తానని చెప్పి అతను పరిగెడుతున్నాడు లేడి వెనకతలు. రాముడు వద్దు, వెళ్ళవద్దు అని చెప్దాం అనుకుంటే లోపల గొంతు పెగలలేదంట. ఆయన వెనకే పరిగెట్టే ప్రయత్నం చేసింది, కానీ కాళ్ళు కదలలేదు. కుటీరం నుంచి లక్ష్మణుడు వెలికి వచ్చాడు. ఆమె ముఖములోని ఆందోళన చూసి ఏమైందని సీతామాతను అడిగాడు. ఆమె స్వరం తిరిగి వచ్చి, కాళ్ళు కదులుతున్నాయి, కానీ కనుచూపు మేరలో శ్రీరాముడు ఎక్కడా కనిపించలేదు. శ్రీరాముడు ఎక్కడికి వెళ్ళాడో అని చెప్పిందనమాట. ఏమైంది వదిన మాత అంటే, ఇలా మీ అన్నీ పరిగెట్టుకొని వెళ్తున్నారు, మరి ఏమవుతుందో నాకు భయంగా ఉందంటే, నువ్వు విచారపడకు, ఆయన త్వరలోనే వస్తారు అని లక్ష్మణుడు చెప్పాడనమాట. ఆయన తిరిగి రాకపోయేసరికి ఆమె తల్లడిల్లింది. అంతలోనే వారికి ఆయన బాధతో అరుస్తున్న స్వరం వినిపించింది.
అక్కడ రాలేదు కదా ఇంకా ఏంటి అంటే రాముడు పెద్ద కేక పెట్టినట్టుగా సీతామాతకి వినిపించిందట. మాత, లక్ష్మణుడు ఇద్దరూ అస్థిమితంగా ఉన్నారు. అయితే ఏదో రాక్షసి రాముని స్వరాన్ని అనుసరిస్తుందని ఆమె భావించింది. ఏదో ఒక రాక్షసి రాముడిలాగే అరుసినట్టుగా ఉన్నది అని సీతామాతకి తెలిసింది. లక్ష్మణుడు అక్కడే ఉండాలో లేక శ్రీరాముడిని వెతకడానికి వెళ్ళాలో ఏం చేయాలో అర్థం అవ్వలేదట లక్ష్మణుడికి. మరి మాతను వదిలేసి వెళ్తే భయం, రాముడి కోసం వెళ్తే ఎలాగాని అలా సందిగ్ధంలో ఉండిపోయాడు. చివరికి మాత అతన్ని వెళ్ళమని చెప్పింది. తప్పనిసరి అతను వెళుతూ ఆమెను కుటీరం వదిలి రావద్దు అని చెప్పి ఆమె ఒంటరిగా ఉండకూడదు, తాను కూడా అతనితో వెళదామని అనుకుంది. కానీ ఆమె గొంతు మోగపోయింది, కాళ్ళు కదలలేదు. సీతమాతను ఒంటరిగా వదలకూడదని అనుకున్నారు కానీ వెళ్దాము రాముడితో అనుకుంది. కానీ అప్పుడు వెళ్ళలేని పరిస్థితి, గొంతు పగలలేదట, కాళ్ళు అడుగు ముందుకేయలేదట. మరి నువ్వు వెళ్ళమని ఎప్పుడైతే చెప్పిందో లక్ష్మణుడు, మీ అన్నీ కోసం నువ్వు వెళ్ళమని చెప్తే నువ్వు బయటికి రావద్దు అని చెప్పి ఆమె కుటీరంలోకి నడిచిపోయింది, లోపలికి వెళ్ళింది. తెరిచిన తలుపులోంచి అతను రావటము చూసింది. అతను మాయావి రావణుడు సన్యాసి రూపంలో భిక్షకు వచ్చాడు. మాత ఎప్పుడు ఎవరికీ లేదనదు, ఇప్పుడు లేదనే అవకాశము కూడా లేదు. తన తండ్రిని ఒకప్పుడు తీవ్రంగా అవమానించింది ఇతనే. తన కుమార్తె గోదావరి ముందే చెప్పినట్లు ఇతనును తాను ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఆ క్షణంలో ఈ కలయిక సంభాషణను మించి చాలా ఎక్కువైనదని మాత గుర్తించి తాను అతని రాక్షస రాజ్యంలోకి తనకేమైనా సానుకూల ఫలితం వస్తుందనే ఆశ ఉంటే ఆ రాక్షసుని మనసులోకి కూడా ప్రవేశించగలగాలి. తనకి వచ్చింది రావణాసురుడని కూడా తెలుసు, సన్యాస రూపంలో భిక్షకు వచ్చాడనమాట. కానీ ఈ మాత ఎవ్వరొచ్చినా సరే లేదు అన్న మాట చెప్పదు కదా, దాన్నే అవకాశంగా తీసుకున్నాడనమాట. మరి ఆ చెప్పే అవకాశం కూడా లేదనమాట. ఒకప్పుడు తన తండ్రిని అవమానించింది ఇతనే అని అంతా గుర్తుకు తెచ్చుకుంటుందన్నమాట. ఆమె చేతిలో పండ్లు ఉన్న పాత్రతో నెమ్మదిగా కుటీరం వెలుపలికి అడుగు పెట్టిందట సీతామాత. తాను ఉండబోతున్న చీకటిలోకి అడుగు పెడుతున్నానని తెలుసుకుంది. నేను సిద్ధంగా ఉన్నానని మనసులో భావన చేసుకుంది. అయితే అతను ఆమె ముంజేయి పట్టుకు లాగానే బాధతో అరిచింది. ఆవిడ ముందుగానే సిద్ధంగా ప్రిపేర్ అయ్యి ఉంది. కానీ ఎప్పుడైతే ఆ రావణాసురుడు చెయ్యి పట్టుకొని సీతామాత చెయ్యి పట్టుకొని లాగానే బాధతో అరిచి ఆమె రామ రామ అని అరిచింది. కానీ రావణుని స్పర్శతో వారి మనోబంధము తెగిపోయి ఆ అరుపు తన ప్రేమమూర్తి అయిన రాముని చేరలేకపోయింది. ఎప్పుడైతే రావణాసురుడి చెయ్య తగిలిందో ఆ అరుపు అన్నది రాముడికి చేరలేని స్థితిలోకి అయిపోయిందనమాట. ఇది ఆమెకు ముందుగా తెలియని విషయము. తమ ఇద్దరినీ కలిపి నేరబడిన బంగారు దారాలు తమ మధ్య తక్షణ సమాచార బంధాన్ని ఏర్పరిచేవి తెగిపోయాయి అనమాట. ఆ బంధం అన్నది రావణాసురుడి స్పర్శ ఎప్పుడైతే చేతికి తగిలిందో అది తెలిసి తెగిపోయింది. ఆ విషయాన్ని సీతామాత గుర్తించలేకపోయి మాత ఇప్పుడు తన భర్తను కానీ మరిదిని కానీ చేరలేక ఏ జీవి సహాయం అందని స్థితిలో ఉందట సీతామాత. అంతవరకు ఆ కథ ఎవరు సోమ ఇక్కడ అనసూయ వాళ్ళ అమ్మకి చెప్తుందనమాట. సోమ కళ్ళ నుంచి నీరు కారుతుండగా కథ ముగించి ఆమె కళ్ళు తెరిచి మన్నించమని అడుగుతూ వాటిని తుడుచుకొని, కథలోని ఈ భాగాన్ని ఎప్పుడూ ఏడవకుండా నేను చెప్పలేను, నాకెప్పుడు కూడా దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది ఈ సన్నివేశం వచ్చినప్పుడల్లా. మరి మాత అనుభవించిన ఆ బాధ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నన్ను బాధ పెడుతూనే ఉంది అని సోమ వీళ్ళిద్దరికీ చెప్తుందనమాట. మరి నాకు అనసూయ అనుకుంటుంది, అంటే అనసూయ అంటే మీనాక్షి అనమాట. నాకు మా అమ్మకు కూడా ఆ కళ్ళ వంట నీళ్ళు వచ్చాయి. నెమ్మదిగా మా అందరి ఉద్వేగాలు శాంతించిన తర్వాత ఆ కథ మాకు చెప్పినందుకు మా అమ్మ కృతజ్ఞతలు వ్యక్తపరిచి సోమకు ఎంతో కృతజ్ఞతలు చెప్పి, మీకు విశ్రాంతి అవసరము, మీరు మాకు చెప్పిన దాన్ని అవగాహన చేసుకోవడానికి మాకు కొంత సమయం అవసరమవుతుంది అని అనగానే, అయితే సరే సాయంత్రం మళ్ళీ నేను వస్తాను, భోజనం మీకు రెడీ చేస్తానని చెప్పి
మీరు తిరిగి ఆశ్రమానికి వెళ్ళండి అని మా కోసం చూస్తూ ఉంటారు. మీరు ఇబ్బంది లేకపోతే మళ్ళీ మేము రేపు వస్తామని చెప్పి వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారనమాట. మీరు నా అతిథులుగా రావటము నాకెంతో ఆనందంగా ఉంది సోమ చెప్తుంది. అపహరణ తరువాత లంకలో ఏం జరుగుతుందో రేపు చెప్తాను. నేను మాత చేసిన గొప్ప త్యాగం గురించి చెప్తాను. ఆశ్రమ అధినేత ఒకానొక ధ్యాన సమావేశానికి వెళ్ళటం వలన సాయంత్రం భోజనము మేమే తీసుకున్నాము. ఆ సమయంలో ఒంటరిగా మౌనంగా ఉండటం నాకు ఆనందాన్ని ఇచ్చింది. వాళ్ళకి ఎవరు అనసూయకి వాళ్ళ అమ్మకి. మా అమ్మకు కూడా ఎక్కువ మాట్లాడాలి అనిపించలేదు. భోజనం చేసిన తర్వాత ఇద్దరు కూడా పడుకుని పోయారు. మరి ముందు రోజు రాత్రి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిందిట అనసూయ. కానీ ఈవేళ నిద్ర రావటం లేదు. సోమ చెప్పిన కథ అంతా నా మదిలో, సోమ కథ అంతా చెప్పింది కదా, తనకి అలాగా అదే ఆ మనసులో కదులుతుందనమాట. అక్కడే ఉన్నానన్న భావన కలిగించింది. సీతామాత దగ్గరే నేనున్నాను అన్న ఆలోచన వచ్చింది. మరి ఆ జన్మలో మీనాక్షి కాబట్టి. మరి సీతాదేవి, శ్రీరాముడు, లక్ష్మణుడు తన కళ్ళ ముందు కనిపిస్తున్నారట. వారు వ్యక్తిగతంగా తెలిసినట్లు, వారు అనుభవించిందంతా నేను కూడా అనుభవించినట్లుగా భావించాను. మరి రావణుడు మాతను అపహరించకపోతున్నప్పటి భయము నాలో ఇంకి నా మూలాల్ని కదిలించటంతో నేను ఆ భావం నుంచి బయటపడలేకపోయాను. ఇటు అంటే తనకి ఆ సన్నివేశం ఎదురుగా కనిపించేస్తుంది అనమాట మీనాక్షికి. ఆ భావం నుంచి బయటపడలేక ఇటు అటు దొర్లుతుంది కానీ నిద్ర రావటం లేదు. మరి తెల్లవారటం కోసం ఎదురు చూసింది. ఉదయమే లేచి వెళ్ళడానికి రెడీ అయిపోయింది. వాళ్ళ అమ్మ పరిస్థితి కూడా అంతే. రాత్రంతా నిద్రపోలేదని ఇద్దరు కూడా పడుకోలేదనమాట. ఉదయం భోజనం చెయ్యకుండానే సోమ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమైపోయారు. ఈవేళ సోమ చెప్పబోయే విషయము చాలా కలవరం కలిగించవచ్చు. సిద్ధంగా ఉండు అనసూయ అని వాళ్ళ అమ్మ చెప్తుందనమాట. ఈరోజు సోమ చెప్పే కదా ఇంకా కలవరాన్ని పెట్టిస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. లంకలో ఏం జరిగిందో మనలో ఎవరికీ తెలీదు. మన మహారాణి చెరబడితే శ్రీరాముడు సైన్యంతో కలిసి రక్షించాడని మాత్రమే తెలుసు. కానీ తెలియవలసింది చాలా ఉందని నాకు ఇప్పుడు సోమ చెప్పేది వింటుంటే నాకు అర్థమవుతుంది అని అనసూయ తల్లి చెప్తుందనమాట. నువ్వు ధైర్యంగా ఉండు. నేను నిదానంగా నాకు పెళ్ళి అంటే ఉన్న భయం వల్ల మనము ఇక్కడికి రావటం కారణం అదే. కానీ నిజమైన కారణం అది కాదు. ఎందుకంటే మీరు తండ్రి గారు నా కోసము నిశ్చయించబడిన వివాహము అంగీకరించాలని నేను నిర్ణయించుకున్నాను. అంతకు మించినది ఏదో మనల్ని ఇక్కడికి లాక్కొచ్చింది. అదేమిటో నాకు తెలియదమ్మా. అంటే వివాహం అంటే భయపడుతుందా అన్న విషయం గురించే కదా వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చారు. కారణం అది కాదు అని అప్పుడు వీళ్ళిద్దరికీ అర్థమవుతుందనమాట. మా అమ్మ నా చేతులు తన చేతుల్లోకి తీసుకొని నవ్వి, బహుశా మహారాణి సీతతో నీ బంధాన్ని పునరుద్ధరించడంలో తోడ్పడటం కోసమేమో నువ్వు పుట్టిన క్షణం నుంచి ఆమెను ప్రేమిస్తున్నావు. కానీ ఆమె నీకు ఎప్పుడూ తెలియదు. ఇప్పుడు సోమ ద్వారా ఆమె గురించి మళ్ళీ నువ్వు తెలుసుకుంటున్నావు. మరి ఆ జన్మలో నువ్వు అక్కడ మీనాక్షియే కాబట్టి ఈ జన్మలో నువ్వు అనసూయగా జన్మ తీసుకున్నావు. మరి అందుకే నువ్వు సోమ ద్వారా మళ్ళీ సీతామాత గురించి తెలుసుకుంటున్నావు, ఆవిడ్ని ప్రేమిస్తున్నావు అని వాళ్ళమ్మ చెప్తుందనమాట అనసూయకి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్